హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను హెల్తీగా ఉండే రాగి పిండి కుడుములు చేస్తున్నానండి. దానికి ముందు ఒక కప్పు రాగి పిండిని వేగించి పక్కన పెట్టానండి. అలాగే బియ్యం పిండిని కూడా వేగించాను. సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి. వేగిన తర్వాత బెల్లం తీసుకొని ముక్కలు చేసి కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత బెల్లాన్ని మనకి నలకలు అవి ఉంటాయి కదా, అవి లేకుండా మరిగించానండి. అట్లానే పిండిలో ఎండు కొబ్బరి పొడి, యాలక్కాయల పొడి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం బెల్లం కాచి ఉంచాం కదండి వాటర్ని, ఆ వాటర్ని నలకలు లేకుండా జల్లెడ పట్టానండి. జల్లెడ పట్టిన పిండిని మొత్తం శుభ్రంగా కలిపి ముద్దలా చేయాలండి. ముద్దలా చేసి పెట్టుకున్న తర్వాత ఒకవైపు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టానండి. ప్లేట్లకి నెయ్యి రాసి అట్లానే చిన్న ముద్దలా తీసుకొని కుడుములా పెట్టానండి. ఒక 10 minutes ఉడికిపోతే రాగి కుడుములు రెడీ అయిపోతాయి. టేస్టీగా హెల్తీగా రాగి కుడుములు రెడీ.